నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధానంగా తీర్చిదిద్దడమే శ్రీ సాయి మోడల్ స్కూల్ అధ్యాపకుల లక్ష్యమని చైర్మన్ అనురాగ్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో హస్మత్పేట్ శ్రీ సాయి మోడల్ హై స్కూల్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ కొండలరావు హాజరై ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు చేసిన నృత్యాలు ప్రకృతి పర్యావరణ పంచభూతాలు అనే అంశంపై ఇచ్చిన నాటికల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి భవిష్యత్తులో వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లే విధంగా విద్యాబోధన చేస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. విద్యార్థులకు సాంస్కృతిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలతో పాటు క్రీడలు, ఇతర అంశాలను కూడా బోధిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణతలతో పాఠశాల విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రోజు కూడా మేము స్కూల్లో మేము ఏంటంటే ముందు మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాము. విపాసన మెడిటేషన్, ఆనాపాన మెడిటేషన్ 10 minutes రోజు చేస్తారు. తర్వాత గాయత్రి మంత్రం శ్లోకాలతో స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఇక్కడ యాన్యువల్ డేలో కూడా టీమ్ లాగా తీసుకున్నాం అనమాట. అంటే పొల్యూషన్, మధ్య ఎయిర్, ఫైర్, మనం రెడ్లు మనం ఎంత మిస్యూజ్ చేస్తాం, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఒక డ్రామా రూపకంలో చూపిస్తున్నాము. డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ అది ఉంటుంది, కూచిపూడి నృత్య డ్యాన్స్ ఉంటుంది. పిల్లలు ఏంటంటే త్రూఅవుట్ ఇయర్ మేము ప్రాక్టీస్ ఇస్తాం. ఓన్లీ యాన్యువల్ ఇయర్ కాదు, ఎవ్రీ వీక్ 1 class వాళ్ళకి డ్యాన్స్, కరాటే, మ్యూజిక్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఉంటుంది. దాంతో పిల్లలు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. చిన్న పిల్లలు కూడా యాంకరింగ్ చేస్తాం. మా దగ్గర LKG ప్రోగ్రామ్ అంటే LKG పిల్లలు యాంకరింగ్ చేస్తారు. అలా 5th class వరకు వాళ్ళ క్లాస్ వాళ్ళు. సో స్కూల్లో ఏంటంటే కోకరికులర్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాము. అకాడమిక్స్తో పాటు కోకరికులర్కి ఇస్తాము. లాస్ట్ ఇయర్ 2023-24 కూడా మాకు 10/10 100% పాస్ అవుతుంది. 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్. మన తిరువూరు పట్టణంలో భోసం సెంటర్లో మన మహాత్ముడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఈరోజు తిరువూరు పార్టీ తరఫు నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు భారతదేశానికి మనకి అన్ని వర్గాల బడుగు బలహీన జీవులందరూ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలని, అదేవిధంగా రాజ్యాంగం పట్ల, అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా సమిష్టిగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొని మరి వాళ్ళకి అయితే ఆ రోజు ఏదైతే మన దేశం యొక్క సంస్కృతిని, అదేవిధంగా మనుగడని సక్రమంగా ఉండాలని రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రాజ్యాంగంలో లేని విధంగా కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి మరి రెడ్ బుక్ అనేది ఒకటి సృష్టించుకొని మరి ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చేందుకు వాళ్ళు చేసినటువంటి
అమలు కాని వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో మరి ఈ రోజున వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఇంటింటికి కూడా ఒక ఆడపిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి అదేవిధంగా విద్యా విధానంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పిల్లల చదువు కోసం కూలీ నాలి చేసుకుంటూ పిల్లలందరూ కూడా జీవితాలు పాడవుతున్నాయని మరి దానికోసం మరి ఆ రోజు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి పిల్లలందరికీ కూడా మరి 15,000 రూపాయలు ఇచ్చి పిల్లల్ని ఆదుకునే ప్రయత్నం చేసిన విధానం మనం చూసాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మోహనాపురం గ్రామంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం మరియు ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ డీజీఎం ప్లాంటేషన్ ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ, అధిక దిగుబడులు, గెలలు కోత మరియు నాణ్యత గురించి వివరించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, రైతు బాగా నాణ్యంగా ఉంది. 11,000 రూపాయలు మొక్కకి ఎకరానికి కట్టవలసి వస్తుంది. సో రైతు వాళ్ళకి కట్టడం కష్టంగా ఉంటుంది కాబట్టి మా కంపెనీ వాళ్ళు మేమేం చేస్తున్నాం, పద్ధతి వాళ్ళు మా ఏరియా సంబంధించినటువంటి రైతులకి ఫ్రీగా ఇస్తుంది. అంటే మీరు సబ్సిడీకి మీరు రాదు, మీరు కట్టలేదు కాబట్టి మీకు సబ్సిడీ కంపెనీ తర్వాత పైప్ చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తాం. సో వాటి ముందు రైతుకి భరోసా ఉండడానికి, రైతుకి కష్టంగా ఉండడానికి రైతుకి ముందు ఉచితంగా మేము మొక్కలు ఇస్తున్నాం. సో 57 మొక్కలు పడతాయి ఎకరానికి. 57 మొక్కలు తీసుకుని బాధ్యత అందరూ పెట్టుకుంటారు. మామూలు ఒక్కడే వేసేది మీరు వేసారు, మల్లికార్జున చూసొచ్చారు, మొక్కలు వేసుకున్నారు, లేకపోతే మిర్చి వేసుకోవచ్చు, లేకపోతే పత్తి వేసుకోవచ్చు, లేకపోతే దుంప వేసుకోవచ్చు. ఏదైనా పంట ఒక 2 సంవత్సరాల వరకు మీరు అంతా అందుబాటు పెట్టుకోవచ్చు. అంటే మీ ఆదాయానికి ఇబ్బంది లేదు. ఒక్క నాణ్యత దగ్గర నుంచి 4 సంవత్సరాలు పిండి సబ్సిడీ ఇస్తారు. పిండి అంటే పిండి రూపం కాకుండా క్యాష్ రూపం కాదు. అంటే డైరెక్ట్ గా ఫార్మర్కి హెక్టార్ వేసారనుకో 2.5 ఎకరాలకి వేస్తే 5,250 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుప్పం జనసేన పార్టీ సమన్వయకర్త డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీసులో పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా కుప్పం పట్టణం నేతాజీ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు మాట్లాడుతూ 75 ఏళ్లుగా ప్రతి పౌరుడి హక్కులను కాపాడుతూ బాధ్యతలను గుర్తు చేస్తూ న్యాయాన్ని నిలబెడుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ రెపరెపలాడుతున్న మనందరి ఆత్మగౌరవ పతాక భారత రాజ్యాంగం. బావర్చీ బిర్యానీలో సిగరెట్, బిర్యానీ ప్రియులు ఫైర్. హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావర్చీ హోటల్లో బిర్యానీ తింటుండగా అందులో సిగరెట్ ముక్క కనిపించింది. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్తో వాగ్వాదానికి దిగారు. आप कुछ भी मालूम नहीं था, आके निकल लो चिकन खाना बोले तो चिकन खाने के लिए मीटर कैसे होना बोलते नहीं करो, होना बोलते అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పోలిట్ బ్యూరో సభ్యులు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా అని పెద్దలు పేర్కొన్నారని, అయితే రక్తదానమే మిన్నా అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. పాత్రికేయునిగా జితేంద్ర వ్యవహరిస్తూ జితేంద్ర సేవా ఫౌండేషన్ను స్థాపించి ఇలాంటి బృహత్కర కార్యాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గతంలో జితేంద్ర పెద్ద ఎత్తున బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడం తెలిసిందేనన్నారు.
సరే ఒక్కసారి అరేంజ్ చేయండి సార్. చివరికి వెళ్ళిపోతే మొత్తం అందరూ పడతారేమో ఒకసారి వచ్చి. మాట అమ్మా మాట్లాడకండి. ఎదిగే కొద్దీ ఒదుకుంటామనే మాట మట్టపర్తి జితేంద్రకి పూర్తిగా వర్తిస్తుంది అనటంలో ఏమాత్రము సందేహం లేదు. మట్టపర్తి జితేంద్ర గారు తన కోసం తన కుటుంబం కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరొక ప్రక్క ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి మీడియాలో పనిచేస్తూ ఆ మీడియాకే పరిమితం అయిపోకుండా కుటుంబానికే పరిమితం అయిపోకుండా ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పాలనే ఆలోచనకి నాందే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. భారత రాజ్యాంగ దినోత్సవంను చిన్నచింతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను తహసీల్దార్ ఎల్లప్ప, కార్యాలయ సిబ్బంది తదితరులు వేశారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుగుతుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మంగళవారం జరుపుకుంటున్నాం అన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ అని కూడా పిలుస్తారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఈ రోజు కూడా జరుగుతుంది. ప్రారంభంలో లాడేగా జరుపుకుంటారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నవంబర్ 26 భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాలకు సాటి చెప్పిన మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెద్దపరిమి గ్రామ పంచాయతీ కార్యదర్శి మేకా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవంను నిర్వహించడం జరిగినది. తొలుతగా అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, లక్ష్యాలను స్మరించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి ఎంతో శుభదినం. రాజ్యాంగం నిర్మాతకర్తకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి తలుచుకోవటం, వారు నిర్మించిన రాజ్యాంగాన్ని మనం గౌరవించడం మన ప్రతి భారత పౌరుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ప్రతి ఒక్కరికి చాలా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వారు రాజ్యాంగంలో ఎన్నో విధాలుగా మనకందరికీ కొన్ని హక్కులు కల్పించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలతోటి ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం కాటేపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ముందు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజ్ భారత రాజ్యాంగం విశిష్టతను వివరించారు. భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ
సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావన భావ ప్రకటన నమ్మకం విశ్వాసం ఆరాధనలో స్వేచ్ఛని స్థాయిలో అవకాశాల్లో ముందుకు పోయేలా సమానత్వాన్ని వ్యక్తిని గౌరవించేలా అఖండ జాతీయతను చేకూర్చేలా సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించడం జరిగింది. కరీంనగర్ జిల్లా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఆన్లైన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు మంకమ్మ తోట లేబర్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ చక్రధర్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు పొన్నం రవి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ మరియు ఇతర ఆర్థిక సంబంధమైన సర్వీసుల భద్రతకు సంబంధించిన వ్యాపార వాణిజ్య సముదాయాలు, షోరూమ్స్, షాపింగ్ మాల్స్, గోదాంలు, స్కూల్, కాలేజీ, హాస్పిటల్స్, అపార్ట్మెంట్లు మరియు ఏటీఎంలు, కార్పొరేట్ హాస్పిటల్స్, చిల్లర వర్తక వ్యాపార దుకాణాలు, నివాస ప్రాంతాలు మరియు పబ్లిక్ పార్కుల్లో ఉద్యోగాలు లేక గ్రామీణ ప్రాంతం నుండి యువకులు సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్, స్వీపర్, హౌస్ కీపింగ్ కార్మికులుగా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. 10,000 నుండి 12,000 రూపాయల సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు యజమానులు తక్కువ జీతాలు చెల్లిస్తూ శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనము లేదు. అట్లాగే పని గంటలు 8 గంటలు ఉండాలి, కానీ 12 గంటలు చేస్తున్నారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో అనేక సంస్థలు, అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగం కానీ ఏజెన్సీలకు ఇచ్చేసి ఏజెన్సీల నుంచి దాదాపు 15 నుంచి 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ అదే సెక్యూరిటీ గార్డుకు ఏజెన్సీ నుంచి సెక్యూరిటీ గార్డుకి వచ్చేసరికి 10,000, 9,000, 9,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక మనిషి మీద 5,000 నుంచి 6,000, 7,000 ఏజెన్సీలే దోసుకుంటున్నాయి. దాదాపుగా ఒక 100 మంది పనిచేస్తే 100 మంది ఒక్కరికి 500 చొప్పున చూసుకుంటే 100 మందికి ఎన్ని పైసలు కావాలో ఒకసారి అవుతుంది. ఎలాంటి కష్టం లేని ఏజెన్సీలు సెక్యూరిటీ గార్డుల పేరు మీద విపరీతంగా దోసుక తింటూ ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్స్లలో అదే పరిస్థితి ఉంది, షాపింగ్ మాల్లలో అదే పరిస్థితి ఉంది, స్కూళ్ళల్లో అదే పరిస్థితి ఉంది, ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. కార్మికుల సొమ్ముతోటి ఏజెన్సీలు బతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ ఏజెన్సీలను మొత్తం ఎవ్వరికి కూడా రిజిస్ట్రేషన్స్ కూడా లేవు. రిజిస్ట్రేషన్ లేకున్నా ఇక్కడ ఉన్న కార్మిక శాఖ అధికారులు కూడా వాటిని పట్టించుకోవడం లేదు, ఆ ఏజెన్సీలను సరిగా చూసుకోవడం లేదు. అందుకే ఇక్కడ ఇలా కార్మిక శాఖ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. కార్మిక శాఖ అధికారులు ఎవరు విచ్చలవిడిగా నడుపుతున్న ఏజెన్సీలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ. ఈ విగ్రహ ప్రతిష్ఠ తోట సత్యనారాయణ, శ్రీమతి కుమారి, తోట వెంకటరామకృష్ణ, శ్రీమతి సురేఖ, తోట పాండవులు, శ్రీమతి లక్ష్మీ పార్వతి వారి ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమం మా గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గ బీసీ కులాల నాయకులతో భారీ సమావేశం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బీసీ సమావేశం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు బీసీల పక్షాన మాట్లాడడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన విధి విధానాలను 2001వ సంవత్సరం జరిపిన జనగణన మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆధారంగా బీసీల రిజర్వేషన్ 50% మించరాదని గెజిట్లో పొందుపరిచిన అంశాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే 70% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ పరిమితం ఎందుకు చేస్తుందన్నారు. నాకు ఈ యొక్క మీటింగ్ నేపథ్యం ఏంటంటే మనకి మీటింగ్ నేపథ్యం ఏంటి అంటే ముఖ్యంగా నాకు ఒక రీసెంట్గా ఒక లెటర్ రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా రావే ఏదైతే కులగణన చేసి రిజర్వేషన్స్ ఏ విధంగా కల్పించాలా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారంగా మీ యొక్క అభిప్రాయం తెలుపుకొని నాకు కూడా ఒక లేఖ రావడం. సో నేను దానికి ప్రిపేర్ చేసిన నేపథ్యంలో మా జగదీష్ అన్న, మా అనిల్ అన్న, మా రామన్న, మా వెంకన్న, మా రమేష్ అన్న, మళ్ళా మిగతా మా నాయకులు మా అమీన్ భాయ్, మిగతా మరియు మా శాంతమ్మ, ఇట్లా మా నాయకులంతా కలిసి అన్న ఒక మీటింగ్ మనం పెట్టుకుందాం. ఎందుకంటే ఒక విస్తృతంగా ఒక చర్చ జరుగుతుంది. ఈ విస్తృతమైన చర్చ జరిగినప్పుడు మనం ఇంకా కరెక్ట్ గా పాయింట్స్ ని మనం ఎక్కడైతే ప్రతి ఒక్క వర్గానికి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందో, ముందు గణేష్ అని చెప్పినట్టు కొన్ని వర్గాలకు అసలు రిప్రజెంటేషన్ లేని వర్గాలు కూడా అనేకం ఉన్నాయి. ఆ వర్గాలకు కూడా మనం ఏ విధంగా చేపియాలనే విస్తృతమైన ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ఆ చర్చ జరిగినాక మనం అప్పుడు లెటర్ ఇస్తే బాగుంటుంది అనేసి ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ కి ఇచ్చేసిన పెద్దలు గణేష్ అన్న కానీ, మా యొక్క రామకృష్ణ అన్న కానీ, మా ఐలన్న కానీ, కృష్ణమూర్తి అన్న కానీ, దశరథ అన్న కానీ, ఇంకా ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులు, మా యొక్క బీసీ నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కూడా వాళ్ళు ఎప్పుడైతే ఈ చర్చ పెడదాం అనుకున్నప్పుడు నేను కూడా అసలు ఏం జరుగుతుంది, ఈ విధమైన ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు, వీటిపైన ఏ విధంగా స్పందించాలా, నేనేం ప్రిపరేషన్ చేసుకోవాలా అనే దానిపైన నేను కూడా చాలా కూలంకుషంగా చాలా లోతుగా వెళ్ళి నాకు తెలిసిన కొందరు మేధావులతో చర్చ చేయడం కూడా జరిగింది. అయితే ఇంతకుముందు అన్న చెప్పిండు మీ యొక్క నాయకులతో చెప్పడం చెప్పియండి అని. ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలనే చర్చనే మనం తీసుకుపోతే మంచిగా ఉంటుంది. అయితే దీనికి నేపథ్యం ఏంటంటే మళ్ళీ ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ 11 నెలల తర్వాత పెట్టి 10 నెలల తర్వాత మళ్ళీ బీసీ సంఘాలు అన్ని రాజకీయ పక్షాలన్నీ ప్రెజర్ చేసి మీరు మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% మేము బీసీలకు స్థానిక సంస్థలలో ఇంకా ఇతర ఎన్నికలలో మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడము, దానికి అనుగుణంగా ఈ యొక్క
10 నెలల తర్వాత ఈ యొక్క కమిషన్ ని డెడికేటెడ్ కమిషన్ ని అది కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కదిలి ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ ని కూడా పెట్టడం జరిగింది. దీంట్లో పెట్టినప్పుడు వీళ్ళు ఈ విధమైన సర్క్యులర్ ఒకటి మన ముందుకు పంపించింది. ఈ సర్క్యులర్ లో ఏ విధంగా మనము ఈ సర్క్యులర్ ప్రకారంగా అనుగుణంగా ఏ విధంగా కులగణన చేస్తాం, ఏ విధంగా ముందుకు పోతాం, ఆ కులగణన చేసినాక ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేస్తాం అనేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. దీంట్లో 2వ పేరు తీసుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ గెజెట్ 2వ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగానే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం రాసిందో అనేది మొదటి పారాగ్రాఫ్ లోనే చెప్పడం జరిగింది. ఇలా ముఖ్యంగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది 2001 లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. దీని తర్వాత కిషన్ రావు గావలి వర్సెస్ మహారాష్ట్ర, దీంట్లో 2021 ఒక జడ్జిమెంట్ ఇచ్చి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది 3 టెస్టులు అని. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ చౌరస్తాలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కర కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయంలో నిర్వహించిన హోమం, కలశ పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వామివారికి నిర్వహించిన అభిషేకాల్లో అర్చకులతో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ అలియాబాద్ చౌరస్తాలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కర కుంభాభిషేకం ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. వెంకటరమణ గోవిందా గోవిందా వటికాసువాడ గోవిందా గోవిందా. నమస్కారోతు అక్షత్రం వేయండి మేడం మేడం కొంచెం మేడం కొంచెం తీస్తే విడది ఇమాం వస్త్రాని వేలాల మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ప్రతి సోమవారం వేలాల గ్రామ భక్తులు భజన కార్యక్రమం చేస్తుంటారని, వారిని ఆలయ ఈవో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్ట మీద శ్రీ గట్టు మల్లన్న స్వామి ప్రతిష్ట కార్తీక మాసంలో చేద్దామన్నారని, కానీ ఇంతవరకు చేయలేదని, కార్తీక మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు కోలాటం ఆడుతుంటారని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని, గుడికి సంబంధించిన జాతర ఏర్పాట్ల విషయంలో గ్రామ పెద్దలతో చర్చించకుండా
తానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఆలయ అభివృద్ధి, ఆలయం ముందు గేటు లేక కుక్కలు, పశువులు లోనికి వెళ్తున్నాయని, సత్వరమే గేట్ పెట్టాలని గ్రామ పెద్దలతో చర్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, వెంటనే ఆలయ ఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈరోజు వేలాల గ్రామంలో శ్రీ వేలాల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి సోమవారం వేలాల గ్రామ భజన బృందం శ్రీ మల్లికార్జున స్వామి భజన బృందం ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి జైపూర్ మండలం మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే వేలాల మల్లికార్జున స్వామి ఆలయ జాతర అంటే ప్రతి సంవత్సరం 3 లక్షల జనాభా ఇచ్చేస్తుంటారు. ఇటువంటి పవిత్రమైన టెంపుల్కు ప్రతి సోమవారం వేలాల గ్రామ భజన భక్తులందరూ ప్రతి సోమవారం ఆ దేవుడి సమక్షంలో భజన కార్యక్రమం నిర్వహిస్తామంటే మౌత్ లేదు, మైక్ లేదు, మరి భజన సంబంధించినటువంటి వసతులు లేవు. మరి ఇంత ఆలయం ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఓన్లీ ఆదాయానికే జాతర నిర్వహణకే పరిమితం అవుతుంది. కానీ మరి భక్తి శ్రద్ధలతో భక్తి దేవుణ్ణి కొలుద్దామంటే అవకాశం అయినటువంటి ఈ టెంపుల్ ఈవో గారు ఓన్లీ జాతర నిర్వహణ ఆదాయ సమక్షంలో తప్ప అప్పుడు ఏర్పాట్లు, టెంట్లు ఆదాయం కోసం మెరుపులు దిద్ది ఆదాయాన్ని సమకూర్చుకొని అవతలవాడు తప్ప ఈ యొక్క ఆలయం లోపల ఎవరు ఏం చేస్తారు, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఏం వసతులు కావాలనేది ఒక పర్మనెంట్ ఆలోచన లేకుండా తాత్కాలిక ఆలోచనలతోని అనవసర ఖర్చులు పెట్టుకుంటూ లక్షల సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వృధా ఖర్చులు పెడుతున్నాడు. ఈ యొక్క జాతర నిర్వహణలో గ్రామ పెద్దలతో కూర్చొని మీటింగ్ పెట్టి మరి గ్రామ జాతర ఎట్లా చేద్దాం, గ్రామంలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆ ఆలయానికి ఏం కావాలి, పర్మనెంట్గా ఏం ఆలోచిద్దామనే ఆలోచన మీటింగ్ పెట్టకుండా ఓన్లీ జాతర అప్పుడే ఓన్లీ టెండర్ల ఖర్చుడు, టెండర్ నిర్వహించుకుంటూ గతం ఆ ఆలయం వచ్చిన ఆదాయాన్ని కౌంటింగ్ చేసి పట్టుకొని పోయి ట్రెజర్ వేయడం తప్ప మళ్ళా మిగతా సమయంలో ఆలయానికి ఇచ్చేసి ఆలయంలో ఉన్నటువంటి వసతుల గురించి ఏ ఒక్కనాడు కూడా ఈవో గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వారి వనసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, పెందుర్తి అభిరామ్, బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి, ఆర్యవైశ్య పెద్దలు బొండాడ చందు, ముమ్మిడివరపు బాలసుబ్రహ్మణ్యం, కటకం చలం, ఓలేటి సూర్యనారాయణమూర్తి సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిని, వచ్చిన ప్రజాప్రతినిధులను, ఆర్యవైశ్య పెద్దలను ఆర్యవైశ్య సంఘం వారు శాల్వాతో సత్కరించడం జరిగింది. చూసిట్ రాము వచ్చాడని చెప్పాలా, ప్రసారం చెప్పకూడదు. చూసిట్ రాము తేడా ఉంది. గురుగారు కవర్ కవర్ చెప్పాలా నిశ్చితమాలే అవ్వాలి. దగ్గరికి రండి, హౌసింగ్ గేమ్ ఉందండి, ఆడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ స్టేజ్. జైవాసవి ఈ కార్తీక మాసంలో ఎంతోమంది వైశ్య సోదరుని, మరి అలాగే ఈ రోజున ఎంతోమంది పుర ప్రముఖులను ఈ రకంగా ఈ తోటలో భోజనాల కార్యక్రమం అనేది పూర్వం నుంచి మన పెద్దలు పెట్టింది. ఈ పెద్దలు పెట్టి దేనికి పెట్టారంటే చుట్టుపక్కల ఉన్న వైశ్యస్ అందరూ కూడా ఏదో ఒక టైంలో కలవాలని చెప్పి కార్తీక మాసంలో భోజనం చేసి చెట్టు కింద కూర్చొని పూజలు చేసుకోవడం అనేది పూర్వం నుంచి వచ్చిన మనకు ఆచారం. ఈ ఆచారాన్ని తూచా తప్పకుండా ఈ కాలంలో కూడా ఇంకా జరుగుతున్నాయంటే పల్లెటూరులోనే చెప్పుకోవచ్చు. అలాగే కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు సరిపడగా కూడా ఈ రోజున మనకి ఇక్కడ తోటలో కూడా చాలామంది వైశ్య సోదరులు కూడా ఎంతో కలకలాడుతూ కనబడుతున్నారు. అలాగే ఈ వైశ్య సోదరులు చేసుకునే దానికి ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమం ఇచ్చేయడానికి కూడా రాజకీయ నాయకులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే
మాకు ఎంతగానో ఎప్పుడు కూడా మా వెనకాల నుండి మమ్మల్ని ప్రోత్సహించే పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 80 సంవత్సరాల బట్టి కూడా నిరాటంకంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ వస్తుందండి. అదొక ఆనవాయితీగా జరుగుతుంది. ఈ వన సమారాధనకు అన్ని పార్టీల వారిని వీరు వారు అని లేకుండా, తారతమ్యాలు లేకుండా, భేదాభిప్రాయం లేకుండా అన్ని పార్టీల పెద్దలను కూడా మనం ఇన్వైట్ చేస్తామండి. అందరూ కూడా వారు వచ్చి పార్టీ ఫీలింగ్ లేకుండా అందరూ కూడా సహకరిస్తారండి. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి పాదాల వద్ద గుమ్ములూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ రాజానగర్ నియోజకవర్గ అధ్యక్షులు చిటికెన గోపాలకృష్ణ, కిరణ్ సాయి గౌడ్ వారి ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు ఐ వెంకటరమణ చౌదరి ప్రోటోకాల్ పదవి వచ్చిన వెంటనే స్వామివారికి 108 కొబ్బరికాయలతో అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మొక్కిన మొక్కు ఈ రోజు ఆయన కోరిక నెరవేరినందుకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి చేతుల మీదుగా పూజా కార్యక్రమంలో నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి. జై శ్రీరామ్. సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం భీషణం భద్రం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం. కిరణ్ గారు లక్ష్మీ నరసింహస్వామి భగవాన్ కి.